తెలంగాణలో అధికారం చేపట్టిన రేవంత్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా నిలిచిన 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ చేస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే 2 గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడగా డిసెంబర్ 9న ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో భాగంగా మరో 2 పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన మరో 2 హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయ వ్యవహార కమిటీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. తక్షణమే ప్రారంభించగలిగే పథకాలపై పీఎస్సీలో చర్చించారు. ఇందులో పింఛన్ పెంపు, 500 సిలిండర్ అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీ వ్యవహారిక దినమైన డిసెంబర్ 28 నుంచి ఈ గ్యారంటీల అమలు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. గ్యారంటీల్లో తక్కువ భారం పట్టంతో పాటు ఎక్కువ మందిని ప్రభావితం చేసే పెన్షన్, సబ్సిడీ సిలిండర్లను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వీటి ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి కలుగుతుందని భావిస్తుంది. ఈ క్రమంలో చేయూతతో భాగంగా పెన్షన్ 4,000కు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నెల 45 లక్షల పైగా బ్యాంకు ఖాతాలకు నగలు బదిలీ జరుగుతుంది. ఇప్పటి వరకు నెలకు 900 కోట్ల వరకు ఖర్చవుతుండగా పెరిగే పెన్షన్ మొత్తంలో ఇది నెలకు 1800 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి 21,600 కోట్లకు చేరనుందని అంటున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3,016 ఇస్తున్నారు. దీన్ని పెంచే విషయంపై 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవి అమలు చేస్తే 16 లోక్సభ సీట్లు హస్తగతం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.